ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్ఫా ఓమెగా ఉన్న దేవానికి వందనాలు. త్వరలో రానేన మా ప్రభువా, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గత విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు మీరెక్కల చాటును భద్రపరిచి, అయ్యా మీరిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా ప్రభువా, నీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించమన్న రీతిలో ప్రభువా, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభువా, ప్రతి సంఘాల్లో కూడుకుని ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉండగా ప్రతి సంఘం పైన, ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరించండి ప్రభువా. అయ్యా నాయనా, నీ రాకడ ఎంతో సమీపంగా ఉందని మేమందరము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నామయ్యా. మీరే సమయంలో వచ్చినప్పటికి కూడా తండ్రి, అయ్యా మేము కునుకుపాటు స్థితిలో ఉండకుండా ప్రభు, మెలకువ కలిగినటువంటి విశ్వాస ప్రార్థన ప్రతి బిడ్డకి, ప్రతి విశ్వాసికి, నాకు మాకు అయినా ప్రభువా తండ్రి కలుగు చేయండి. ప్రభువా తండ్రి, మెలకువ గల విశ్వాస ప్రార్థనతో ఎదుర్కొన్నట్టుకు సహాయం దయచేయండి. అంధత్వంలో, చీకట్లో నశించిపోతున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వెలుగుగా మీరు ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ప్రభువా, నీ వెలుగులోనికి రాకుండా ఇంకను ప్రభువా చీకట్లోనే నాయన తడుముకుంటున్నటువంటి వారందరి హృదయాలను ప్రభువా దర్శించండి. అయ్యా, ప్రార్థన చేయడం మా వంతు ప్రభువా. అయ్యా, హృదయాలను ఆకర్షించుకుని ప్రభువా నీ దగ్గరికి మీరు మాత్రమే రప్పించుకోగలరు తండ్రి. అయ్యా ప్రభువా, మా మాట కాదు ప్రభు, మీ మాటగా పరిశుద్ధాత్మదేవ ఆదరించండి, బలపరచండి, ఆకర్షించుకోండి. అయ్యా, నీకు వందనాలు. అయ్యా, యోగ్యత లేని, ఎన్నిక లేని నన్ను నిలువబెట్టుకుని ప్రభు, అయ్యా ప్రభు తండ్రి నాయనా, నీ వాక్యాన్ని బోధించుటగా నన్ను సిద్ధపరిచినందుకు నీకు వందనాలు ప్రభు. అయ్యా, నీ పరలోకపు మర్మాలన్నీ బయలుపరిచి పరిశుద్ధాత్మదేవ నాయన మీరే మాట్లాడండి ప్రభా. అయ్యా ప్రభా, ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోక రాజ్యంలో ఎంతో నాయన తండ్రి సంతోషం అన్నావు ప్రభా. అటువంటి ధన్యత నాయన ఈ వాక్య పరిచర్యలో ప్రభా కొనసాగించండి ప్రభా. అయ్యా, కొన్ని ఆత్మలైన రక్షింపబడి నీ పరలోక రాజ్యంలో నీతో పాటు ఉండే ధన్యత, రక్షణ ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే పేదరికంలో, దరిద్రంలో, శాపంలో, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. నీ పరలోకపు వాకిళ్ళు నింపి పట్టజాలంత విస్తారమైన దీవెలతో నింపండి ప్రభా. అనారోగ్యంలోనైనా, వ్యాధుల్లో, బాధల్లో నైనా తండ్రి, హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. అయ్యా, నీకు సాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, నీకు సమస్తము సాధ్యమే ప్రభా. అయ్యా, నీ చిత్తానుసారంగా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి నీ రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేసుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ దినం మన వాక్యాంశము ఏలీయాకున్నటువంటి విశ్వాసమును గురించి మనము నేర్చుకుందాం. 1 రాజులు 17వ అధ్యాయం నుంచి ఏలియా గురించి వ్రాయబడి ఉంటుంది. 16వ అధ్యాయంలో కూడా, 16వ అధ్యాయమే కాకుండా రాజులంతా కూడా దావీదు మహారాజు, సొలొమోను మహారాజు ఉన్నంతకాలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. తర్వాత వాళ్ళ మనవల కాలం కాడి నుంచి ఇజ్రాయేలు రాజులు, యోధా రాజులు కూడా తప్పిపోయి విగ్రహారాధనతో ఇష్టానుసారంగా జీవించి ఉంటారు. ఆ యొక్క దేవుడు వారిని విడిచిపెట్టకుండా ఇజ్రాయేలు ప్రజలను ఎంతగానో ప్రేమించాడు. వారందరినీ కూడా దేవుని మార్గంలో నడవాలని ఎంతో ఆశించాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? రాను రాను తరాలు మారుతూ ఉండగా వాళ్ళు లోక ఆశల్లో పడిపోయి, విగ్రహారాధనలో పడిపోయి, ఎవరి ఇష్టానుసారంగా ఉండి పరిపాలిస్తూ ఉంటే దేవుని కోపము ఆ ఇజ్రాయేలు రాజులపైన, ఇజ్రాయేలు దేశం పైన కోపం రగులుకుని ఆ యొక్క ఉగ్రతతో ఏలియాని ఏర్పరచుకుని వారికి ఈ మాట చెప్పమంటాడు. మనం దానికి ముందు రాజులు 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం 30వ వచనాన్ని చూద్దాం. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ
మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడంట. పూర్వీకులందరికీ మించినట్టుగా ఏం చేశాడంట? పాపం చేసి ఉన్నాడంట, చెడుతనం చేసి ఉన్నాడు. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నెబాతు కుమారుడైన యరొబాము అనగా సొలొమోను దావీదు మహారాజు వంశంలో పుట్టినటువంటి యరొబాము వంశంలోంచి వచ్చిన వాడే. వాళ్ళు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజై ఎత్పయులు కుమార్తె అయిన యెజెబెలును వివాహం చేసుకున్నాడు. అతను పాపంలో జీవిస్తూ లోకానుసారంగా జీవిస్తూ ఉండి యెజెబెలును పెళ్లి చేసుకున్నాడు. యెజెబెలు కూడా విగ్రహారాధికురాలు. తను ఎలాంటిదంటే తను అనుకున్నదే జరగాలి అనేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. ఇంకా విగ్రహారాధనతో ఇంకా పాపంతో ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం అంతా నిండిపోయినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేక యెహోవా దేవుడు ఏలియాని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్తగా ఏర్పాటు చేసుకుని ఏలియాని పంపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే 1 రాజులు 17వ అధ్యాయం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియగు హిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు హిష్బీయుడైనటువంటి ఏలియాని ఏర్పరచుకుని అహాబునొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఎవరి యందున్నాను అనగా జీవము గల దేవుని నామములో నేను పలుకుతున్నాను కాబట్టి నా మాట కాదు, జీవము గల దేవుని మాటే నా నోటంట పలుకుతున్నాను అని చెప్పి ఏమంటున్నాడు అక్కడ? మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఈ సంవత్సరంలో పడదు అని చెప్పాడు. అన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడైతే పడదు అన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే మళ్ళీ చెప్తాడో అప్పటి వరకు అక్కడ వర్షము కురవకుండా ఆగిపోయింది. దేవుని మాటగా ఈ ఏలియాని ఏర్పరచుకుని దేవుడే ఏలియాని పంపించి ఆ ప్రజలకి హెచ్చరిక చేస్తున్నాడు. అయితే దేవుడు స్వయంగా కాకుండా దేవుని బిడలైనటువంటి వారిని కొందరిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ప్రవక్తలుగా, బోధకులుగా ఏర్పరచుకుని వాళ్ళ ద్వారానే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. దేవుడు స్వయంగా రాడు. మొదటిగా ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తులోంచి బయటకు తీసుకురావడానికి ఏలియాని ఏర్పాటు చేశాడు. ఏలియా ద్వారా ఆ ఇజ్రాయేలు ప్రజలందరి దాసత్వంలోంచి విడిపించి ఐగుప్తులో దాసత్వంలో కూరుకుపోయినటువంటి ఇజ్రాయేలు ప్రజలందరినీ విడిపించడానికి మోషేని ఏర్పరిచి వాళ్ళందరినీ ఇజ్రాయేల్ దేశానికి తీసుకురావడానికి మోషేను వాడుకున్నాడు ప్రవక్తగా అభిషేకించి. ఇక్కడ ఏలియాని అభిషేకించి ఏలియాతో మాట్లాడిస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలందరూ ఆ యొక్క గతాన్ని మర్చిపోయారు. వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉండిపోయినటువంటి వారు. వాళ్ళందరినీ కూడా దేవుడు దారిలో వాళ్ళకి ఆహారం లేకపోతే మన్నాను కురిపించి, నీరు లేకపోతే బండతో మాట్లాడమన్నప్పుడు బండలోంచి వాటర్ వచ్చింది వాళ్ళకి. ఎర్ర సముద్రంలో వాళ్ళు మునిగిపోవలసినటువంటి వారిని ఐగుప్తీయులు చేతిలో చిక్కుకొనకుండా, ఆ యొక్క సముద్రంలో మునిగిపోకుండా ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారిని తప్పించి దాటించి వారిని మళ్ళీ ఇజ్రాయేల్ దేశంగా చేస్తే వాళ్ళు మళ్ళీ గతాన్ని మర్చిపోయారు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈ కాలంలో కూడా అదే విధంగా మనం నిజదేవుడు వచ్చాడు, నిజదేవుడిని గుర్తించండి అని ఇప్పుడు చెప్తున్నా కూడా ఇప్పుడు కూడా అదే ఇజ్రాయేలీలు చేసిన తప్పులే పదే చేస్తూ ఉన్నారు. కానీ దేవుని ఉగ్రత వస్తే మాత్రం ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. వాళ్ళకి ఇంకా సమయం ఇచ్చి ఈ లోకంలోని వాళ్ళని శిక్షించి రక్షించుకుని పరలోక రాజ్యానికి వారసులుగా ఇజ్రాయేలు ప్రజలను చేస్తాడు అని రోమపత్రికలో 11వ అధ్యాయంలో పౌలు రాసి ఉన్నాడు. అయితే అలాగే
ఇప్పుడు ఇంకా రక్షింపబడకుండా ఉంటే కనుక ఏ ఒక్కరు కూడా ఉగ్రతను తప్పించుకోలేరని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఎవరైతే విని విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అయితే 17వ అధ్యాయంలో ఏలియాని ఏర్పాటు చేసుకుని వారికి ఒక హెచ్చరిక ఇస్తాడు. వర్షాలు రావు, మంచు కురవదని. వర్షాలు రాకపోతే నీళ్ళు ఎలా వస్తాయి, ఎలా పంటలు పండుతాయి? కాబట్టి వాళ్ళప్పుడు కూడా భయపడరు. వాళ్ళు చెప్పినా సరే పశ్చాత్తాపపడి ప్రార్థించరు. యోనా కాలంలో యోనా వాళ్ళని హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నీనివే పట్టణస్తులందరూ కూడా మోకాళ్ళలోని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క నీనివే పట్టణానికి రావాల్సినటువంటి ఉగ్రతను దేవుడు తప్పించాడు. అయితే వీళ్ళు అలా పశ్చాత్తాప పడకపోగా వాళ్ళు అసలు దాని గురించి కూడా ఆలోచించకుండా ఏలియా మీద కోపం పెంచుకుని ఉన్నారు. అంతేకాని దేవుడి మీద వాళ్ళు దేవుడి యందు విశ్వాసం ఉంచలేదు, పశ్చాత్తాపపడలేదు, ప్రార్థన చేయలేదు. ఏలియా ఇలా చేశాడు కాబట్టి ఆ ఏలియాను పట్టుకోవడానికే చూస్తూ ఉంటారు. అయితే ఏలియా వాళ్ళ చేతికి చిక్కకుండా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళి వేరొక చోటుండు. అక్కడ ఏమంటాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. దేవుడు ఏం చెప్తాడంటే, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అక్కడున్నప్పుడు నేను నీకు కాకోలములతో ఆహారాన్ని నీకు పంపిస్తాను, నీ జీవనోపాధికి తేడా రాకుండా నేను చూసుకుంటాను అని దేవుడు ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాకు చెప్పినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా నా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు అక్కడికి కాకులతో ఉదయము సాయంత్రం కూడా అప్పములు ఆ యొక్క మాంసము కాకులతో పంపిస్తాడు. అసలు కాకులు అనేది పట్టుకెళ్ళడం అనేది అసాధ్యం. కానీ దేవుని మాటకి కాకులు కూడా విధేయత చూపించాయి. దేవుని మాటని విన్నాయి. అవి కూడా దేవుని మాట విని ఆ ఏలియాకి ఆహారాన్ని తీసుకెళ్తూ ఉదయం సాయంత్రం కూడా ఆహారం అందిస్తూ ఉన్నాయి. అక్కడ ఆహారం తింటూ ప్రార్థించుకుంటూ అక్కడే ఉండిపోయాడు ఏలియా. అయితే కొద్ది రోజులకి ఆ కోనేరు ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నీకు ఇక్కడ నీళ్ళు లేవు కదా, నువ్వు వెళ్ళు సారిపెత్తు ఎదవరాలని ఉంది, అక్కడికి వెళ్ళు సారిపెత్తు వెళ్ళు అని చెప్తాడు. దీని గురించి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, ప్రవక్త అయినటువంటి వారికి, దేవుని మీద ఆనుకున్నటువంటి వారికి ఏమీ కొదువు లేకుండా దేవుడు పోషించుకుంటాడు. ఏలియాకి మాత్రం దేశమంతా కరువులో ఉన్న, దేశంలో వాటర్ లేకపోయినా, ఆహారం లేకపోయినా ఏలియాను మాత్రం దేవుడు పోషించాడు. తర్వాత ఆ ఏలియా అక్కడ ఉన్నటువంటి కోనేరు ఎండిపోవడానికి కారణం ఏమిటంటే, అక్కడ సారిపతిలో ఉన్నటువంటి విధవరాలు దేవుని యందు విశ్వాసముతో ఉన్నది. ఆమె విశ్వాసాన్ని బలపరచడానికి, ఆమె చనిపోకుండా తన కుమారుని పోషించటానికి, వాళ్ళతో పాటు ఏలియా కూడా పోషింపబడడానికి వారి దగ్గరికి ఏలియాని పంపిస్తాడు. అంటే ఎలా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు దేవుడు ఏ విధంగా పోషించుకుంటాడో మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఏలియా అక్కడ చెప్పిన విధముగానే సారిపతి విధవరాల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు సారిపతి విధవరాలు అక్కడ ఏం చేస్తూ ఉంటుంది, పుల్లలు ఏరుకుంటూ ఉంటుంది. ఉంటే వెళ్ళి దేవుడు చెప్పినట్టుగా తనను గుర్తించి, అమ్మ నాకు ఒక ఆహారం పెట్టు, నాకు నీళ్ళు ఇయ్యి అంటాడు. ఫస్ట్ నీళ్ళు ఇన్నప్పుడు, నీళ్ళు తెచ్చినప్పుడు, నాకు నీళ్ళు కాదు, ముందు నాకు ఒక అప్పం చేస్తే ఆ అప్పము నేను తిని దీవిస్తాను, దీవించినప్పుడు నీవు నీ కుమారుడు బతుకుతారు అంటాడు. ముందుగా నేను అప్పము తెచ్చిపెట్టు అన్నప్పుడు తను ఏమంటదంటే, నిజముగా యెహోవా జీవము తోడు, నాకు కొంచెము పిండి మాత్రమే ఉంది, పిడికెడి పిండి ఉంది, కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఈ అప్పము చేసుకొని కొంచెము నూనె ఉంది, మేము ఈ పుల్లలు ఏరుకొని వెళ్ళి అప్పము చేసుకుని నా కుమారుడు నేను తిని తర్వాత చనిపోదాము, ఇంకా లేదు, బ్రతకడానికి దారి లేదు, ఆహారం లేదు అని మేము నిర్ణయించుకుని ఈ పుల్లలు ఏరుకోవడానికి నేను వచ్చాను అన్నప్పుడు, అమ్మ నువ్వు నమ్ము, జీవము గల దేవుడు మనకి తోడై ఉన్నాడు, నువ్వు ముందుగా ఒక అప్పం చేసి తీసుకొస్తే అది తిని నేను దీవించినప్పుడు నీ యొక్క తొట్టెలో పిండి అయిపోదు, నీ బుడ్డెలో నూనె తరిగిపోదు అని
ఆ సారిపతి విధవరాలకి చెప్తాడు ఏలియా. చెప్పినప్పుడు ఆ మాటకి విధేయత చూపించి మారు మాట ఆడకుండా అప్పము చేసి ఆ ఏలియాకి మొదటిగా ఇస్తుంది. తర్వాత వాళ్ళు తింటారు. ఎప్పుడైతే దేవుని మాటకి విధేయత చూపించిందో, ఎప్పుడైతే దైవ సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాకి ఆహారం పెట్టిందో, తన బుడ్డిలో నూనె తరిగిపోలేదు, తొట్టెలో పిండే తరిగిపోలేదు. అయితే వాళ్ళు ఆ కరువు ఉన్నంతకాలం ఏలియా ఆ విధవరాలి దగ్గరే ఉండిపోయాడు. అక్కడ ఉండిపోయిన తర్వాత కొన్ని రోజులకి తన యొక్క కుమారుడు సడన్గా చనిపోతాడు. చూసారా, ఎంత విశ్వాసం ఉంచి దేవుని మీద ఆనుకుని జీవిస్తున్నటువంటి వారికి సడన్గా ఎలా అయితే కష్టాలు వస్తాయో. అక్కడ కోనేరు వాగు దగ్గర నీళ్లు తాగుతూ ఆ కాకులతో ఆహారం తింటూ ఎంతో బాగున్నాను అనుకున్నాడు. అనుకున్న సమయంలో ఆ కోనేరు ఎండిపోయింది. మళ్ళీ సారిపతి వెళ్ళమంటాడు. దేవుని మాటకు విధేయత చూపిస్తాడు. మారు మాట ఆడకుండా వచ్చేస్తాడు. మళ్ళీ సడన్గా తన కుమారుడు చనిపోతాడు. చనిపోతే ఏమంటుందో చూడండి మనం. 1 రాజులు 17వ అధ్యాయము 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. అనగా ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలియాకి పైన ఒక గది ఇచ్చింది. తనకి సమృద్ధిగా ఆహారం అందిస్తూ ఉంది. అలాంటి సమయంలో తన కుమారుడు చనిపోతాడు. ఎందుకు దైవజనుడా, వచ్చి నన్ను శోధించటానిక? నా కుమారుడు చంపేయడానికి వచ్చావా నువ్వు అంటది. మనం కూడా ఒక్కొక్కసారి ఎంతో విశ్వాసంగా ఉన్నప్పుడు సడన్గా మనకు అనేకమైన శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా నేను ఇంత భక్తిగా ఉన్నాను ప్రభువా, నేను ఇంత భక్తిగా ఉండడమే నేను తప్ప అని దేవుడిని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అలాగే మన వంటి మనుష్యుడే అంటాడు ఎవరు? పౌలు గారు. ఏలియా కూడా మన వంటి మనుషుడే అంటాడు. ఆమె కూడా ఎంత విశ్వాసంగా ఉన్నా తను కూడా మనలాంటి మనిషే. కాబట్టి ఏమంటుంది? నా కుమారుని చంపేయడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు నా దగ్గరికి అని చెప్పినప్పుడు ఆ యొక్క ఏలియా మాత్రం దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచాడు. అయితే నీ కుమారుని నా దగ్గరికి తీసుకురా అన్నప్పుడు తీసుకొచ్చినప్పుడు తన పై గదిలోకి తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడంటే, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టాడు. ఈమె నన్ను చేర్చుకుంది, ఎంతో పోషించింది, అలాంటి విధవరాలి కుమారుని చంపడానికి ఆమె మీదికి కీడెందుకు రానిచ్చావు ప్రభువా అని ఈ యొక్క ఏలియా కూడా ప్రశ్నిస్తున్నాడు. ఇంతగా నన్ను పోషించినటువంటి ఆమెకు ఎందుకు కీడు వచ్చింది ప్రభువా అని అడిగి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఏమంటున్నాడు అని యెహోవాకు మొరపెట్టాడంట. మనము శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ప్రశ్నించి ఏడ్చుకుని మనం ప్రార్థన చేయడం మానేస్తాం. కానీ ఆ విధవరాలు ఆ యొక్క ఏలియాని అడిగింది, ఎందుకు నన్ను చంపడానికి ఇక్కడికి వచ్చావు అని అడిగింది. అలాగే ఏలియా కూడా అడుగుతాడు, నన్ను పోషించినటువంటి ఈ విధవరాల కుమారు మీదకి ఎందుకు కీడు రప్పించావు ప్రభువా అని అడిగి ఊరుకోకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాల కుమారుని చంపునంతగా మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజూచుకుని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థన చేయగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికినప్పుడు తన కుమారుణ్ణి మళ్ళీ ఆ విధవరాలకి అప్పగించేస్తాడు. అప్పగించినప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఆ స్త్రీ 24వ అధ్యాయం 1 రాజుల 17వ అధ్యాయం 24వ వచనంలో, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అంటుంది.
అంటే ఇంతకాలం కరువులో తన బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టెలో పిండి తరిగిపోలేదు. దేశమంతా కరువు ఉన్నప్పటికీ కూడా ఏలియాకి, విధవరాలకి, కుమారుడికి మాత్రం సమృద్ధిగా దేవుడు ఆహారం అయిపోకుండా వాళ్ళని పోషించాడు. అప్పుడు ఇంకా ఆమెలో అవిశ్వాసం ఎక్కడో మిగిలిపోయింది. దానివల్ల తన కుమారుడిని దేవుడు ప్రాణం తీసేసి మళ్ళీ ప్రాణాన్ని ఇచ్చాడు ఆ విశ్వాసాన్ని బలపరచడానికి. ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనం చూస్తే ఆమెలో ఎంతో కొంత అవిశ్వాసం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమంటుంది ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు, అంటే ఇప్పటి వరకు లేడా, ఉన్నాడు కదా, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును అంటుంది. అంటే ఇప్పుడు నా కుమారుడు బతకడం వల్ల నేను నమ్ముతున్నాను అంటుంది. అలాగే ఈ రోజుల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తే తప్ప, చూస్తే తప్ప ఎవరు కూడా దేవుని దగ్గరికి రావట్లేదు. కొందరు తెలియక, కొందరు తెలిసి కూడా అద్భుతం జరిగితేనే వస్తాము అని మంకు పట్టుకుని వాళ్ళు కూర్చుని ఉంటున్నారు. అది చాలా తప్పు. తెలియక చేస్తే పర్వాలేదు, తెలిసి మాత్రం ఏ ఒక్కరు కూడా నాకు అద్భుతం చేస్తేనే నీ దగ్గరికి వస్తాను ప్రభువా అని మాత్రం ఏ ఒక్కరు అనొద్దు. కీడు మన మీదకు వచ్చిన తర్వాత అది మనం భరించలేని బాధ. ఆ యొక్క విధవరాల కుమారుడు చనిపోవడం అంటే ఆవిడకి ఎంత బాధ. ఆమెలో ఎక్కడో అవిశ్వాసం ఉండడం ద్వారా తన కుమారుడు చనిపోయాడు. మళ్ళీ దేవుని పశ్చాత్తాపడినప్పుడు ఏలియా ప్రార్థించినప్పుడు తన కుమారుని ఇచ్చాడు. మనం అవిశ్వాసం ఉండి కీడు తెచ్చుకుని మనం బలపడే కన్నా విశ్వాసంగా ఉండి ఆ కీడు రాకుండానే మనం కీడును తప్పించుకుని దేవుడి మీద ఆనుకుంటే మన మీదకి ఏ కీడు రాకుండా దేవుడు తప్పిస్తాడు, కాపాడుతాడు. కీడు వచ్చిన తర్వాత ప్రభువా నన్ను క్షమించు అనకుండా ముందుగానే నేను ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ ఏ పాపమాన చేస్తున్నానో ప్రభువా, నేను అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నానేమో ప్రభువా, లోక ఆకర్షణలో పడిపోకుండా, లోక కోరికల్లో నేను పడిపోకుండా నన్ను రక్షించు ప్రభువా అని మనం ప్రతిదినం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నా పాపాలను క్షమించావు, మళ్ళీ నేను పాపంలో పడకుండా నన్ను బలపరచు, నా విశ్వాసాన్ని బలపరచు, ఏలియాకున్నంత విశ్వాసం నాకు దయచేయి అని మనము ప్రవక్తలను గురించి, విశ్వాసులను గురించి మనము అబ్రహాము లాంటి విశ్వాసము, ఏలియా లాంటి విశ్వాసము, దావీదు ప్రార్థన, ఇవన్నీ మేము కలిగి ఉండాలి ప్రభు అని మనం అనుదినము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయితే ఆమె విశ్వాసం బలపడింది. తన కుమారుని తనకు అప్పచెప్పేసిన తర్వాత దేవుడు మళ్ళీ ఏలియాకి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే 18వ అధ్యాయం 1వ వచనంలో, అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, అంటే 3 సంవత్సరాలు కురవలేదు. అదే మనం రోమపత్రికలో పౌలు గారు అంటారు, ఏలియా కూడా మన వంటి మనుష్యుడే. ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆగిపోయింది అంటాడు. అనగా 3వ సంవత్సరంలో చెప్పినప్పుడు 3.5 సంవత్సరాలకి ఇదంతా పూర్తయింది. అప్పుడు వర్షాలు వచ్చాయి. అయితే ఏమంటున్నాడు, 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవియ్యి అంటున్నాడు. అంటే వాళ్ళు పశ్చాత్తాపపడలేదు, ప్రార్థన చేయలేదు. అయినా కానీ దేవుడు ఇక్కడ దేవుని ప్రేమను మనం చూస్తున్నాం. దేవుడు మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమను ఇక్కడ చూస్తున్నాం. పశ్చాత్తాప పడకపోయినా, ప్రార్థన చేయకపోయినా కూడా తన ప్రజలను తను ఏర్పరచుకున్నటువంటి మానవ జనాంగం నశించిపోవడం దేవునికి ఇష్టం లేక వారి తప్పులను క్షమించి వారికి బుద్ధి నేర్పించడానికి కరువిచ్చాడు. కానీ వాళ్ళు ప్రార్థన చెయ్యకపోయినా దేవుడే వచ్చి ఆ దేశము, ఆ ప్రజలు నశించిపోకుండా మళ్ళీ వారికి అడగకపోయినా వర్షం నేను కురిపిస్తాను, వెళ్ళి చెప్పు ఆహాబుకి అని ఏలియాని దేవుడు పంపిస్తాడు. పంపించినప్పుడు ఏలియా ఏమీ భయపడడు. వాళ్ళు నేను వెళ్తే అప్పటి వరకు వాళ్ళు ఎంతో ఏలియా కోసం కనిపెడుతున్నారు. ఎక్కడ కనిపిస్తాడా, ఈ శాపం మనకి ఇచ్చేసి వెళ్ళిపోయి ఎక్కడో దాక్కున్నాడు అని చెప్పేసి వాళ్ళు వెతుకుతున్నారు. కానీ నువ్వు కనిపించకుండా ఉంటాడు. మన 18వ అధ్యాయం అంతా చదివితే చూస్తాం. దాక్కుని ఆ యొక్క కోనేటి దగ్గర ఉండి భోజనం చేశాడు. తర్వాత సారిపత్తు వెధవరాల దగ్గర ఉండి తను పోషింపబడ్డాడు. తర్వాత వస్తే వీళ్ళు చంపడానికి చూస్తున్నారు. అయినప్పటికీ కూడా భయపడకుండా దేవుని మాటను చెప్పడానికి ఆ యొక్క ఆహాబు దగ్గరికి వస్తాడు.
ప్రత్యక్షమి నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నా, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా అక్కడికి దేవుని మాటకు మాత్రమే విధేయత చూపిస్తాడు. ఎంతో తన దేవుని మాటకు విధేయత చూపించి ఆహాబును కలవడానికి వస్తాడు. నన్ను చంపినా నా దేవుడు నాకున్నాడు, నాకు సహాయం చేయగల శక్తిమంతుడని విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఆహాబు దగ్గరికి వెళ్ళి కలుద్దామని వెళ్ళినప్పుడు ఆహాబు దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని కలుస్తాడు. దారి మధ్యంలో ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి. ఓబద్యా మార్గమున పోవచ్చుండగా ఓబద్యా అనేటటువంటి వ్యక్తిని కలుస్తాడు. ఓబద్యా అనగా ఆహాబు దగ్గర, రాజు దగ్గర, ఆ రాజు ఖజానాలో పనిచేసేటటువంటి వ్యక్తి ఓబద్యా. అలాంటి వ్యక్తి ఏలియాకి ఎదురవుతాడు. దేవుడు అవన్నీ కూడా సమకూరుస్తాడు. సమకూర్చినప్పుడు ఓబద్యాను కలిసినప్పుడు ఓబద్యా ఏమంటాడంటే ఇక్కడ చూద్దాం. 1 రాజులు 18వ అధ్యాయము 18వ అధ్యాయంలో 11వ వచనం చూద్దాం. 8వ వచనం నుంచి చూద్దాం. 7వ వచనం నుంచి ఏలియా అతనిని ఎదుర్కొని ఓబద్యా అతనికి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడుగుతున్నాడు. ఓబద్యా ఏమడుగుతున్నాడు? నా ఏలినవాడమైనటువంటి ఏలియావు నీవే కదా, నీ గురించి ఎదురు చూస్తున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ నీవే కదా అని అడిగినప్పుడు అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అంతటా ఓబద్యా, నేను చావవలెనని నీ దాసుడైన నన్ను ఆహాబు చేతికి నువ్వు అప్పగింపనేలా. ఇక్కడ మనం చూస్తాం 1 రాజులు 18వ అధ్యాయము 9వ వచనంలో, అయితే నన్ను చంపడానికా నువ్వు ఆలోచిస్తున్నావు? రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను, చెప్పినప్పుడు నిన్ను దేవుని ఆత్మ వచ్చి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళిపోతే నేను వెళ్ళి చెప్తాను, నువ్వు ఇక్కడ ఉండవు, అప్పుడు నువ్వు అబద్ధం చెప్పావని చెప్పేసి నన్ను ఆహాబు చంపుతాడు అని చెప్తాడు. అలా ఎన్నోసార్లు జరిగింది కాబట్టి ఇక్కడ ఓబద్యా చెప్తున్నాడు. అన్ని బైబిల్ గ్రంథంలో అన్నీ రాయాలంటే భూమి ఆకాశం సరిపోదని చెప్పి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అయితే అందుకని మనము క్లుప్తంగా ఏది అవసరమో అదే రాయబడింది తప్ప మొత్తం అంతే రాయాలంటే ఈ బైబిల్ గ్రంథాలు సరిపోవు, ఎన్ని గ్రంథాలైనా సరిపోవు. కాబట్టి ఇక్కడ అనేక సార్లు ఆ దేవుని ఆత్మ తనని ఎత్తుకుపోయి దాచేసిదనమాట, ఎవరికి దొరకకుండా. అలా నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్తా, నేను వెళ్ళి నిన్ను మళ్ళీ దేవుని ఆత్మ తీసుకెళ్ళిపోద్ది. అప్పుడు నేను దేవుడి దగ్గర, నేను ఆహాబు దగ్గరికి వెళ్తాను, అక్కడున్నాడు ఏలియా అని చెప్తాను, నువ్వు ఇక్కడ ఉండవు, నేను దేవుని ఆత్మ తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు నన్ను చంపడానికా, నన్ను చంపించడానికా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఓబద్యా ఏలియాతో అన్నప్పుడు, లేదు నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పి చెప్తాడు. అప్పుడు అయితే మన 14వ వచనం, నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుము, నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడన యెహోవా జీవము తోడు అంటున్నాడు. దేవుని మీద ఒట్టేసుకుంటే తప్ప నమ్మలేదు. ఎవరి యందు నేను ఉన్నానో, నేను ఎవరి యందు నిలబడి ఉన్నానో ఆ దేవుని జీవము తోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదని చెప్పుచున్నాను. నేను నిజంగా ఆహాబుని దర్శిస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను అంటే ఏలియా దేవుని మాటకు విధేయత చూపించొచ్చాడు, దేవుని మాటకు నమ్ముతున్నాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట నేను ఈ దినం చెప్పాలంతే, కాబట్టి నేను చెప్తాను, నేనేమైనా నాకు దేవుడు ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో విశ్వాసముతో యెహోవా జీవము తోడు నేను ఈ దినమున ఆహాబును కలుస్తాను, నీకే భయం అక్కర్లేదు, వెళ్ళి చెప్పు అని ఓబద్యాతో ఏలియా ఆహాబుకి చెప్పమంటున్నాడు. ఆహాబు రాజుకి చెప్పమన్నప్పుడు అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానము తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబే బయలుదేరాడు. ఇతను చెప్పాలని వెళ్తున్నాడు, కానీ ఆహాబు ఇంకా అక్కడ నీరు లేక, అక్కడ ఉన్నటువంటి పశువులకి నీళ్ళు లేక, ఆహారం లేక చనిపోతాయి. ఎక్కడున్నాడు ఈ దైవజనుడు, ఎక్కడున్నాడు, శపించి వెళ్ళిపోయాడు, అతన్ని పట్టుకోవాలని లేదా ప్రతిమాలన్నా లేదంటే భయపెట్టన్నా ఏదో రకంగా
మళ్ళీ దేవునికి ప్రార్థన చేసి నీళ్ళు ఇవ్వమందామని చెప్పి బయలుదేరినప్పుడు యోబద్య యోబాబుని కలుస్తాడు. యోబాబు ఓబద్యాన్ని కలుస్తాడు. కలిసినప్పుడు ఆహాబు అప్పుడు ఏమంటున్నాడంటే 17వ వచనం, 1 రాజులు 18వ అధ్యాయం 17వ వచనం, ఆహాబు ఏలియాను చూసి, ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవేనా? ఇజ్రాయేల్లో ఉన్న వాళ్ళందరినీ శ్రమ పెట్టేవాడు నీవేనా అని అడుగుతున్నాడు. అంతేగాని దేవుణ్ణి మేము విసర్జించాము, మా ఇష్టానుసారంగా జీవించడం వల్ల ఈ ఉగ్రత మాకు వచ్చింది అని పశ్చాత్తాపం మాత్రం పడట్లేదు. ఇజ్రాయేళ్ళందరినీ కూడా నువ్వు హింసిస్తున్నావు, శ్రమ పెడుతున్నావు, అలాంటి వాడు నీవేనా? నీవే శ్రమ పెట్టువాడు నీవే కావా అని ఆయనతో అడిగాడు. నువ్వే కదా అని అడుగుతున్నాడు. అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గాయకొనక నేను కాదు అంటున్నాడు. ఏలియా ఏమంటున్నాడు, నీవే కదా ఈ ఇజ్రాయిల్ ప్రజలందరినీ కూడా నువ్వు బాధ పెడుతున్నావు, శ్రమ పెడుతున్నావు అని అడిగితే, నేను కాదు. ఒక మానవుడు ఈ వర్షాన్ని ఆపగలడా? దేవుని శక్తి లేకపోతే, దేవుడు మాట ఇవ్వకపోతే ఒక మానవుడు వర్షాన్ని ఆపగలడా? కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతలను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారే ఉన్నారంటున్నాడు. నేను కాదు, నీవు నీ తండ్రి ఇంటి వారు బయలు దేవతలను ఆరాధించి దేవునికి మీరు విధేయత చూపవలసినటువంటి వారు. దేవునికి మాటకు విధేయత చూపించకుండా బయలు దేవతకు మీరు విధేయత చూపిస్తున్నారు కాబట్టి దానిని బట్టి మీకు ఈ శ్రమ శోధనలు వచ్చాయి అని చెప్తున్నాడు. నీవు నీ తండ్రి ఇంటి వారు ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువారే ఉన్నారు అంటున్నాడు 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మంది, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా ఎత్తుకు కర్మేలు పర్వతమునకు పిలువమంపు అని చెప్తున్నాడు. సరే, నువ్వెవరినైతే నమ్ముతున్నావో, యెజెబెలు ఎవరినైతే ఆరాధిస్తుందో ఆ యొక్క దేవత పేరు ఏం చెప్తున్నాడంటే అషేరాదేవి. అషేరాదేవిని ఆరాధిస్తుంది. అషేరాదేవి అనగా దేవతా స్తంభం. అక్కడ దేవతా స్తంభాన్ని నిలబెట్టి ఆ స్తంభమే దేవుడని వాళ్ళందరికీ నమ్మించారు. ఎవరు? ఆహాబు తన భార్య అయినటువంటి యెజెబెలు నమ్మించి ప్రవక్తల్ని పోషించి 800 మంది ప్రవక్తల్ని పోషిస్తుంది. ఎందుకు? ఆ పూజలు జరిపించడానికి, అక్కడ ఆ దేవతకి జరిపించాల్సినటువంటి కార్యాలన్నీ జరిపించడానికి 800 మంది ప్రవక్తల్ని, అనగా బయలు దేవత ప్రవక్తలు, దేవుని ప్రవక్తలు కాదు వీళ్ళు, బయలు దేవత ప్రవక్తలను 800 మందిని పోషిస్తున్నారు కదా యెజెబెలు. ఆ 800 మందిని నా వద్దకు పంపించినప్పుడు వాళ్ళ బయలు దేవత పేరట వాళ్ళు ప్రార్థిస్తారు, నా దేవుడిని నేను ఒంటరిగా ప్రార్థిస్తాను. అక్కడ అద్భుతం జరిగినప్పుడు ఎవరి దేవుడు గొప్పవాడో ఆ దేవుడే ఈ దేశంలో పూజింపబడాలి, ఆరాధించబడాలి అని ఏలియా చెప్పినప్పుడు ఇంకా వేరే గత్యంతరం లేదు. అక్కడ వాళ్ళు దేవుడని నమ్ముతున్నటువంటి, దేవత అని నమ్ముతున్నటువంటి వ్యక్తిని వాళ్ళు విశ్వాసంతో ఉన్నారు కాబట్టి అవును అని ఛాలెంజ్ చేసి, సరే వాళ్ళు 800 మంది ఉన్నారు, నువ్వు ఒక్కడవే కదా అని చెప్పేసి అనుకుని ఉంటాడు మనసులో. మనం గెస్ చేయడమే. ఆ 800 సరే ఇక్కడ ఎవరో తేలిపోవాలి, ఇప్పుడు కానీ ఇది తేలకపోతే ప్రజలందరూ చనిపోతారు, పశువులు చనిపోతాయి అని ఆ యొక్క నిరుత్సాహ స్థితిలో రాజు ఉన్నాడు. అటువంటి స్థితిలో సరే నీ ఛాలెంజ్కి మేము ఓకే చెప్తున్నాం అని చెప్పి 800 మందిని ప్రవక్తల్ని ఏలియా దగ్గరికి పంపిస్తారు. పంపించినప్పుడు ఆ యొక్క ఏలియా ఏం చేస్తాడంటే, మనం అందరము కూడా ఒక నిబంధన చేసుకుందాం, ఒక 2 ఎద్దులను తీసుకుని 2 ఎద్దుల్ని మనం తునకలుగా కట్ చేద్దాం, ముక్కలుగా కట్ చేసి ఆ కట్ చేసినటువంటి ఎద్దుల్ని మీరు ఒక కట్టెలు కట్టి దాని మీద పేర్చండి,
ఒక పక్కన కట్టెలు కట్టి ఒక పక్కన పేర్చండి. నా దేవుడి పేరట ఒక కట్టెల మీద, మీ దేవత పేరట ఒక కట్టెల మీద ఒక చెరో ఎద్దుని దహించి వేసి, మీరు నాకు పెట్టినటువంటి నా దేవుడి పేర, జీవము గల దేవుడి పేరన ఏ కట్టెల మీద అయితే ఆ మాంసం ఉంచుతారో వాటిపైన వాటర్ నీళ్ళు చల్లమంటాడు. మొదటగా ఏం చేస్తాడంటే, మీ బయలుదేవతను ముందు మీరు ప్రార్థన చేయండి, వచ్చి ఆ యొక్క మాంసాన్ని దహించేస్తే, వాళ్ళకి వాటర్ పోయమని లేదు, ఏమి వేయకుండా కట్టెలపైన మాంసం పేర్చండి. ఆ మాంసం కొరకు మీరు పరలోకము నుంచి, ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క మాంసాన్ని కాల్చివేస్తే మీ బయలుదేవతే దేవుడుగా ఉంటాడు. లేదా నేను ఒక్కడిగా ప్రార్థన చేస్తాను, ఆ జీవము గల దేవుడు మాత్రమే దేవుడుగా ఉండాలి అని ఒక ఒడంబడిక చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఆ 800 మంది ప్రవక్తలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సరే అని ఒప్పుకుంటారు. వాళ్ళు ఒప్పుకొని ఆ ఎద్దుల్ని కట్ చేసి చెరోక ఆ యొక్క పేరుస్తారు, ఒక వాసాల పేర్చి దానిపైన పెడతారు. బలిపీఠంలాగా ఒక బలిపీఠాలని తయారు చేసి 2 బలిపీఠాలు, ఒక బలిపీఠం మీద మోషేకి, ఒక బలిపీఠం మీద ఏలియాకి, ఒక బలిపీఠం మీద ఈ దేవతకి, ఆషేరా దేవత పేర పెడతారు. పెట్టి సరే మీ దేవతను ఇప్పుడు ప్రార్థన చేయండి, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ మాంసం అంతా దహించి వేయాలి, మీరు ముందు మొదటగా మీరు చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు సరే అని చెప్పి 800 మంది ప్రవక్తలు కూడా ప్రార్థన చేస్తారు. బయలారా, దిగిరా, అగ్ని చేత ఈ మాంసాన్ని కాల్చివేయి, నువ్వు ఉన్నావని నిరూపించుకో అని చెప్పి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. బయలారా అని చేతులు కోసుకుంటారు, కాళ్ళు కోసుకుంటారు, రక్తాలు చిందిస్తారు. అలా అయినా వస్తుందేమో అని చెప్పి గట్టిగా అరిచి కేకలు వేసి డ్యాన్సులు వేసి వాళ్ళు రోజంతా సాయంత్రం వరకు అరిచినా ఆ దేవత రాదు. ఇక్కడ ఏమంటాడంటే ఏలియాకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ హేళన చేసి మాట్లాడుతూ ఉంటాడు. అదే రోజు ఈ రోజుల్లో మనం హేళన చేస్తే వాళ్ళు మన మీద పడి చంపేస్తారు. కానీ జీవము గల దేవుడికి శక్తి ఉందని, శక్తి గల దేవుడని, ఏకైక దేవుడు, ఒకే దేవుడని నమ్ముతున్నటువంటి మనము కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో ఉంటాం. ఎవరైనా చంపినా సరే చంపినా పరలోక రాజ్యంలో ఉంటాం. బ్రతికితే ఇక్కడ దేవుణ్ణి మహిమపరుస్తాం, దేవుని సువార్త ప్రకటిస్తాం. లేని ఎడల దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఉంటామనేటటువంటి నిరీక్షణ, ధైర్యము ప్రతి విశ్వాసకి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. దైవ సేవకులుగా, ప్రవక్తలుగా పిలువబడిన వారందరూ కూడా అదే విశ్వాసంతో జీవిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రవక్తగా అభిషేకించినటువంటి ఏలియా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే దేవత పేరు పట్టి ప్రార్థన చేయుడి, అయితే మీరు అగ్ని ఏమి కింద వేయవద్దని చెప్పగా వారు ఇవ్వబడిన ప్రకారంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే ఏలియా ఏమంటున్నాడంటే 27వ అధ్యాయం, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు తాము చేసిన బలిపీఠము యొద్ద గంతులు వేసి మొదలుపెట్టిరు. గంతులు వేస్తున్నారంట, డ్యాన్సులు వేస్తున్నారు. రా బయలా అని. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి అంటున్నాడు. దేవుడై ఉన్నాడు కదా, మీరు నమ్ముతున్నారు కదా, పెద్ద కేకలు వేయండి, వాడికి వినపడట్లేదేమో అంటున్నాడు. వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో. దేవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడా? దూరాన్ని ఉంటే దేవుడికి వినపడదా? దేవుడు మనతోనే ఉంటాడు, మన ప్రతి పనిని చూస్తూ ఉంటాడు, ప్రతి నిమిషం మనతో ఉంటాడు. కానీ వీళ్ళు దేవత కాని దేవతను ఆరాధిస్తున్నారు కాబట్టి అవహేళన చేస్తున్నాడు. ఇక్కడ ఏలియా ప్రయాణంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, ఇంకా గట్టిగా రండి అంటున్నాడు. ఇక్కడ మన 1 రాజులు 18వ అధ్యాయము 27వ వచనం నుంచి చూస్తే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏలియా నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు
రక్తము కారు మట్టుకు వారు మర్యాద చొప్పున కత్తులతో వస్త్రములతోనూ తన దేహములను కోసుకొని చూండిరి. అంటే ఏలియా అపహాస్యం చేస్తుంటే వాళ్ళకి ఇంకా కోపం వచ్చి కత్తులతో కోసుకుంటున్నారంట. క్లాతులు చుట్టుకుని పీక్కుని ఎట్లయితే రక్తాలు రప్పించుకుని ఆ కోపంతో రా బయలా ఇక్కడ అపహాస్యం చేస్తున్నాడు ఏలియా అని వాళ్ళ కోపంతో బాధతో ప్రార్థన ఎంత చేసినా అక్కడ రాదు, అగ్ని దిగిరాదు. అప్పుడు ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయము నైవేద్యం అర్పించే సమయం వరకు వారి ప్రకటనము చేయుచు వచ్చిరి. కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. అక్కడ ప్రత్యుత్తరం రాలేదు, లక్ష్యం చేసిన వాడు రాలేదు, అక్కడ అగ్గి దిగి రాలేదు, ఏమీ రాలేదు. 30వ వచనంలో అయితే అప్పుడు ఏలియా అంటున్నాడు 30వ వచనం నుంచి, ఏలియా నా దగ్గరికి రండి అని జనులందరితో చెప్పగా అప్పుడు ఆ జనులందరూ వస్తారు. వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే మీరు ఎలాగైతే బలిపీఠం మీద మాంసాన్ని ముక్కలు చేసి పెట్టారో అలాగే ముక్కలు చేసి పెట్టి దానిపైన ఏం చేస్తారంటే 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా మొత్తేయండి, ఆ మాంసాన్ని మొత్తం నింపండి, ఆ పెద్ద పెద్ద గంగళాలతో తెప్పించి శుభ్రంగా తడిపివేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు తెచ్చి ఆ నీళ్ళతో ఆ మాంసాన్ని ఏలియా బలిపీఠం మీద ఉన్నటువంటి మాంసం పైన వాళ్ళు నీళ్లు పోస్తారు. 3 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా ముద్ద చేసి తడిపేస్తారు. తడిపేసి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానని అడుగుతాడు. కట్టెల మీద పోయుడని చెప్పగా అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారం 3వ మారు అలా చేశారు. నీళ్ళు 3 సార్లు పోసారు. ఆ నీళ్లు బలిపీఠం చుట్టూ పొర్లి పారాయంట. బలిపీఠం అంతా కూడా పారేసాయి, నీళ్లతో నిండిపోయింది అక్కడ. అయితే అస్తమయము నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్త అయ్యగు ఏలియా దగ్గరకు వచ్చి ఎలాగూ ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశాడు? ఎక్కువ ప్రార్థన చేయలేదు. వాళ్ళు యారిచ్చారు, కత్తులతో కోసుకున్నారు, గంతులు వేశారు, డ్యాన్సులు వేశారు. కానీ ఏలియా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. 1 రాజులు 18వ అధ్యాయము 36వ వచనం. ఏలియా దగ్గరకు వచ్చి ఎలాగూ ప్రార్థన చేశాను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసినవనియు ఈ దినము కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టు తిరగచేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అంటున్నాడు. ఈ జనులు నువ్వు నిజ దేవుడివని, జీవముగల దేవుడివని వీళ్ళు ఎరుగునట్లే, అంతేకాని నేను ఇక్కడ ఘనత పొందాలని కాదు, నీవు మాత్రమే ఘనత పొందాలని, నీవు మాత్రమే దేవుడుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళందరూ ఈ దినం వాళ్ళు కఠిన హృదయాలు కదిలింపబడాలని, నిజ దేవుడు ఎవరో గ్రహించుకోవాలని, నీవు ఈ విధముగా కరువును రప్పించి ఇక్కడ అద్భుతం నువ్వు జరిగిస్తున్నావని నేను నమ్ముతున్నాను ప్రభా. ఈ కార్యం జరిగించు, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఈ మాంసం దహించునుగాక అని ఆ యొక్క ఏలియా ప్రార్థన చేశాడు. ఎక్కువ ప్రార్థన చేయలేదు. మనం ఎక్కువ ప్రార్థన చేయడం కాదు, ముఖ్యమైనటువంటి ప్రార్థనలు వినే దేవుడు. మన ప్రార్థన ఎలా ఉండాలి? క్లుప్తంగా ఉండాలి. ఆ ప్రార్థనలో పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఏలియా ఇక్కడ చేశాడు. ఆ ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి దిగి వచ్చి ఆ మాంసం అంతా అగ్నితో బూడిదైపోయింది. అక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఆరిపోయింది. అయితే అప్పుడు వాళ్ళు నమ్ముతారు. చూద్దాం. ప్రార్థన అంగీకరించుము అని చేయగానే అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగానే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసిందంట. ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్గి దిగి వచ్చి ఆ యొక్క మాంసమునంతటిని బూడిద చేసేసింది. అక్కడ స్థలం అంతటిని కూడా ఆరిపోజేసేసిందంట. అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఈ మాట అనిపించడం కోసం, యెహోవాయే దేవుడు అని వాళ్ళు నమ్మడం కోసం
3.5 సంవత్సరాలు అక్కడ కరువు పెట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బయలుదేవతకి ప్రార్థన చేసి వాళ్ళు రోజంతా ప్రార్థన చేసి చేతులు కాళ్ళు కోసుకుని రక్తాలు కారేలా వాళ్ళు పిలిచినా రాకపోవడం ఇవన్నీ చూస్తారు. ఒకే ఒక చిన్న ప్రార్థన ద్వారా యెహోవా దేవుడు వచ్చి ఆ ముద్దగా మారినటువంటి మాంసాన్ని తగలబెడతాడు, దహించి వేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? దేవుడు తడిపితే ఆ తడిచిపోయిన మాంసాన్ని కాల్చలేడా? తడపకుండా ఉంటేనే కాల్చగలడా? దేవుడు సమస్తము చేయగల శక్తిమంతుడు కాబట్టి మీరు నమ్ము నిమిత్తము మీరు పొడిగా ఉన్నటువంటి మాంసాన్ని కాల్పించి చూడండి. నేను తడిపిన మాంసాన్ని దేవుడు కాల్చగల శక్తిమంతుడని నిరూపించడానికి అక్కడ మాంసాన్ని అంతటిని తడిపివేశాడు, నీళ్లతో ముద్ద చేయించి ఆ యొక్క ముద్దలాంటి మాంసాన్ని బూడిద అయ్యేటట్టుగా దేవుడు చేసి ఉన్నాడు. అది చూసితే తప్ప వాళ్ళు యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడని వాళ్ళప్పుడు కేకలు వేశారంట. అప్పుడేమో ఊరుకోలేదు, ఎవరు ఏలియా ఊరుకోలేదు. ఆ యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అన్నప్పుడు ఆ ప్రవక్తలు 800 ప్రవక్తలు ఉన్నారు కదా, అంటే వాళ్ళు అబద్ధ బోధ చేసినట్టే కదా. అక్కడ నిజదేవుడు వదిలేసి వీళ్ళందరినీ కూడా మభ్యపెట్టి ఆ యొక్క దేవతా స్తంభాన్ని పెట్టించి ఆషేరా దేవతను నిలవబెట్టి అదే దేవుడు అని చెప్పి వాళ్ళ భుక్తి కోసం వాళ్ళ జీవనోపాధి కోసం అబద్ధ బోధ చేసి వాళ్ళు నిజదేవుని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు నడిపించినటువంటి 800 మందిని కూడా ఏం చేస్తాడంటే ఏలియా అక్కడ హతమారుస్తాడు. చూస్తాం. అప్పుడు ఏలియా 40వ వచనం, అప్పుడు ఏలియా ఒకని నేను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకుని ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించాను. 800 మందిని కూడా ఒక్కడే వధించేశాడు. ఎవరు? ఏలియా. అంటే దేవునికి విరుద్ధంగా చేసినటువంటి వారు బ్రతకకూడదు అని ఆ పాత నిబంధన గ్రంథంలో వాళ్ళకి యెహోషువ ద్వారా దేవుడు చెప్తాడు. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. అయితే అలా యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనంలోనే 26వ వచనంలో ఈ దేవునికి విరుద్ధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా మరణానికి అర్హులు అని చెప్పి యెహోషువకి దేవుడు చెప్తాడు. అలాగే అప్పుడు ప్రవక్తలందరికీ కూడా ధర్మశాస్త్రంలో వాళ్ళకి చెప్తారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని వచ్చిన ఆయనే దేవుడు అంటున్నాడని ఆయన గుర్తించక ఆ యేసు ప్రభువారిని కూడా వాళ్ళు చంపుతారు. వాళ్ళు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞనే పట్టుకున్నారు తప్ప దేవుడే స్వయంగా ఈ లోకానికి వస్తే కూడా దేవుడుగా వాళ్ళు గుర్తించలేక ఒక మానవుడు అనుకుని ఆ మానవుడు నేను దేవుణ్ణి అంటున్నాడు కాబట్టి బ్రతికే అర్హత దేవునికి లేదని యేసుక్రీస్తు ప్రభువాని వారిని కూడా వాళ్ళు సిలువేస్తారు. అలాగే ఇక్కడ 800 ప్రవక్తల్ని కూడా 800 మంది ప్రవక్తలు కూడా ఏలియా అందరినీ కూడా ఖడ్గంతో వాళ్ళని చంపేస్తాడు. ప్రవక్తలందరినీ పట్టుకొని వారిని సెలవీయగా పట్టుకొని కీషోను వాగు దగ్గర వారికి కొనిపోయి అక్కడ వారిని వధించాడు. ఆ తర్వాత వధించిన తర్వాత అప్పుడు వర్షం వచ్చేటట్టు ఏలియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే రాలేదు. ఏలియాకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడిని వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ వర్షము 7వ మారు ప్రార్థన చేసినప్పుడు కానీ అక్కడ ఒక అరచేయంత మబ్బు వచ్చిందని చెప్తాడు. వచ్చినప్పుడు అక్కడ రాజుకి ఆహాబు రాజుని వెళ్ళి నువ్వు వెళ్ళిపో, ఇంకా వర్షం వచ్చేస్తుంది అని ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు చెప్పినా వెళ్ళడు. నమ్మకుండా వర్షం రాకుండా నేను వెళ్ళనని చెప్పి ఆ ప్రవక్తలను చంపినా సరే ఏలియాని ఏమీ అనడు. అప్పుడు వర్షానికి దేశమంతా కరువుకి దేశమంతా చనిపోయే కన్నా ఈ 800 మంది చనిపోయినా పర్లేదు, దేశం బాగుపడాలి అనేటటువంటి ఆహాబు రాజు
ఆ వర్షం వచ్చేంత వరకు కదలడు అక్కడి నుంచి. అయితే 7వ మారు ప్రార్థన చేసినప్పుడు ఆ వర్షం అరచేయంత మబ్బు కమ్మింది అని ఆ శిష్యుడిగా ఉన్నటువంటి ఏలియాకు శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి చూసి వచ్చినప్పుడు వర్షం వచ్చేస్తుంది, వెళ్ళి ఆహాబుకు చెప్పు, తడిసిపోతాడు మధ్యలో అన్నప్పుడు ఆ రథం ఎక్కి కూర్చుంటాడు. వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఆహాబు నమ్మి వెళ్ళిపోతాడు. అలా ఏలియా ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని బయలుదేరి ఆ యొక్క మాంసాన్ని దహించింది. అలాగే 3.5 సంవత్సరాలు వర్షం కురవదు అంటే కురవడం మానేసింది. మళ్ళీ కురవడానికి ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది. ఆ 800 మంది ప్రవక్తల్ని ఒంటరిగా ఒక్కడే వాళ్ళందరినీ కూడా వధించేశాడు. అలాగే సారిపతు వెధవరాలు కుటుంబాన్ని పోషించడానికి దేవుడు ఆయన అక్కడ పంపించినప్పుడు తన కుమారుడు ఆ సారిపతి విధవరాలి విశ్వాసాన్ని బలపరచడం కోసం తన కుమారుడు చనిపోవడం, మళ్ళీ దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విధవరాలి కుమారుడు బ్రతుకుతాడు. ఆ బైబిల్ గ్రంథంలో అప్పటి వరకు మొదటి చనిపోయినటువంటి వ్యక్తి లేవడం అనేది మొదటిగా అక్కడ జరుగుతుంది. తర్వాత యేసు ప్రభువారు వచ్చిన తర్వాత జరుగుతుంది. అలాగే పౌలు ప్రార్థిస్తే బతుకుతారు. తర్వాత తన శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు మాట ఇచ్చినప్పుడు చనిపోయిన వ్యక్తులు కూడా లెగుస్తారు. ఈ పేతురు, పౌలు వీళ్ళందరూ నీడ పడితే కూడా వాళ్ళు స్వస్థతలు పొందుకుంటారు. అటువంటి శక్తిగల దేవుడు, జీవము గల దేవుడిని వాళ్ళు నమ్ముకుని ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ భూలోకంలో బ్రతికి ఉండగానే చేశారు. ఇక్కడ మనం ఏలియా మాత్రం మొదటిగా చనిపోయినటువంటి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే కూడా చనిపోయినటువంటి సారిపతి విధవరాలి కుమారుడు బ్రతుకుతాడు. కాబట్టి మనము విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. మనము కాదు చేసేది, మనము విశ్వాసంతో పలకాలి. విశ్వాసముతో దేవుడు ఏది చెప్పినా మనం నీ చిత్తం ప్రభువా అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు తప్పకుండా కార్యాలను చూస్తాము. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగల శక్తిమంతుడు, జీవము గల దేవుడు. మనం జీవము లేనటువంటి మట్టి బొమ్మలను కానీ, స్తంభాలను కానీ, దేవతా విగ్రహాలను కానీ మనం నమ్ముకోలేదు. కాబట్టి జీవము గల దేవుడిని మనం నమ్ముకుని ఉన్నాం. కాబట్టి ఆ జీవము గల దేవుడు చేస్తాడు అనేటటువంటి విశ్వాసంతో మనం ఉన్నాం. అంతేకాని మనం గొప్పవారమని కాదు, మనం గొప్పవారం కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి రోమాపత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. కాబట్టి అందరూ పాపులమే, కానీ దేవుని మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో వారి మాటకి దేవుడు శక్తినిస్తాడు, వారి మాటకు కార్యాలు జరిగిస్తాడు, వారి మాటకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు అన్నీ కూడా జరిగించగల శక్తిమంతుడు. కాబట్టే ఈ భూలోకంలో ఇంకా స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. కానీ గారడి విద్య చేసేవారిగా ఉండకుండా నిజాయితీగా ఏలియా వంటి విశ్వాసం కలిగి మనం పలికినప్పుడు తప్పకుండా కార్యాలు జరుగుతాయి. మనం అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో మనం గారడి విద్య కలిగినటువంటి సీమోను చూస్తాం. అటువంటి గారడి విద్య కాకుండా పరిపూర్ణమైన విశ్వాసముతో ఏలియా దేవుని మాట ఏది చెప్తే అది నమ్మి దేవుని మాటకి విధేయత చూపించి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏది చేయమంటే అది చేశాడు. కాబట్టి దేవుడు చేశాడు అక్కడ కార్యం. ఏలియా కాదు, ఏలియా కూడా మనలాంటి మానవుడే. కానీ దేవుని మాటకి విధేయత చూపించడం వల్ల అద్భుతాలను అక్కడ ఏలియా చూశాడు. దేవుడే అక్కడ కార్యాలు జరిగించాడు, ఏలియా కాదు. కాబట్టి జీవము గల దేవుడు మాత్రమే కార్యాలు చేయగలడు. నువ్వే కదా ఇజ్రాయేలుని హింసిస్తున్నావు, శ్రమలు పెట్టేవాడు నీవే కదా అని ఆ యొక్క ఆహాబు ఏలియాని అడిగినప్పుడు, నేను కాదు, యెహోవా దేవుడు చేస్తున్నాడు, నువ్వు నీ తండ్రి ఇక్కడ బయలు దేవతను నమ్ముకొని దేవతా స్తంభాన్ని నిలువబెట్టి మీరు ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని నుంచి తప్పించి నీవు చెప్పింది చేయడం ద్వారా దేవుని ఉగ్రత ప్రజలందరి మీదకి, నీ రాజ్యం మీదకి, దేశం మీదకి వచ్చింది, కానీ నేను కాదు అని అక్కడ
ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటాడు. అంతేకాని నేను చేస్తున్నాను, నేను గ్రేటు అనే మాట ఏలియాకి ఎప్పుడూ రాలేదు. జీవము గల దేవుడు చేశాడు అని చెప్పాడు. అలాగే మనం కూడా మనకు స్వస్థత వరాలున్న అద్భుత కార్యాలు మన ద్వారా చేయించిన మనం గొప్పవారము, నేను చేశాను, నా వల్ల జరిగింది అనే మాట ఏ మానవుడి వల్ల కూడా రావడానికి వీల్లేదు. ఎందుకంటే సమస్త మహిమ దేవునికే కలగాలి. కానీ మనము ఏమాత్రము కూడా నీతిమంతులం కాదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అందరూ పాపలమే, ఎవ్వరూ లేరు నీతిమంతులని రోమపత్రిక 3వ అధ్యాయంలో కూడా మనకి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని మాటకి విధేయత చూపించి దేవునికి సమస్త మహిమ కలిగేటట్టుగా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో తప్పకుండా కార్యాలు మనం చూస్తాం. అంతేకాని మనల్ని మనం గొప్ప చేసుకోవాలని, మనం పేరు తెచ్చుకోవాలని, మనము గ్రేట్ అని ఎప్పుడైతే అనుకుంటామో అది దేవునికి విరుద్ధకరమైంది. దేవుని మాటకి విధేయత చూపించాలి. దేవుడు ఏది చెప్పితే అది మాత్రమే చేయాలి తప్ప మనం సొంతగా ఏది చెయ్యకూడదు. కాబట్టి దేవుని మాటకి విధేయత చూపించి దేవుని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరగాలని, ఈ లోకానికి వెలుగుగా వచ్చిన యేసయ్యను మాత్రమే మనం ప్రకటించాలని, యేసయ్య మాత్రమే సమస్త మహిమ పొందుకోవాలని, యేసయ్య మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగల శక్తిమంతుడని, యేసయ్య మాత్రమే మార్గము, సత్యము, జీవము గల దేవుడని, పరలోక రాజ్యానికి మార్గముగా యేసయ్య యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే యేసయ్య మార్గాన్ని, పరలోక మార్గానికి తీసుకెళ్ళగల శక్తిమంతుడని, ఆయనే మార్గం కాబట్టి ఆయన్ని నమ్ముకుంటేనే మనం పరలోక రాజ్యానికి ద్వారము దొరుకుతుందని మనం గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొందుకుంటే మనం రక్షణ ఎప్పుడైతే పొందుకుంటామో పరలోక రాజ్యానికి వారసులమని పరిశుద్ధ గ్రంథము ఖండితంగా చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి ప్రతి ఒక్కరు కూడా విధేయత చూపించి మారు మనసు పొంది రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో మాతో పాటు మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, పౌలు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు ప్రభువా. అలాగే ప్రభువా, నిన్ను పోలి నడుచుకునేవారుగా ఏలియా వంటి విశ్వాసము, పౌలు వంటి విశ్వాసము, అబ్రహాము వంటి విశ్వాసము కలిగిన వారిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, వాగ్దానము చేసి వాగ్దానాలు నెరవేర్చే దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరిచ్చిన ఏ వాగ్దానము కూడా తప్పిపోకుండా నెరవేర్చేటటువంటి గొప్ప దేవుడివి, శక్తిమంతుడు అని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరిచ్చిన ప్రతి వాగ్దానము మా అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. అయ్యా, ఏలియా మా వంటి మానవుడు అయినప్పటికీ కూడా నువ్వు వాడుకున్నావు ప్రభా. అయ్యా, నీ మాటకి విధేయత చూపించాడు ప్రభా. అటువంటి విధేయత చూపించి నీకు లోబడి నీ నామాన్ని మహిమపరిచేటటువంటి ఏలియా వంటి జీవితం మాకు దయచేయండి ప్రభా. ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం ఎలీషా మీదకి రెండింతలుగా దిగవచ్చినట్లుగానే ఏడింతల అభిషేకంతో మమ్మల్ని నింపి ఈ భూలోకంలో మేము ఉండగానే నీ స్వార్థ ప్రకటించి అనేక ఆత్మలను రక్షించి నీ పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఒక సాధనాలుగా, ఒక పనిముట్టిగా నాయన తండ్రి మమ్మల్ని వాడుకొని ప్రభా ఈ లోకానికి రక్షణ ఇచ్చి, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డకి స్వస్థత ఇచ్చి ప్రభా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో నడిపించి నీ మీద ఆనుకునేటటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను దర్శించి ఆకర్షించుకుని మీ రక్షణలోనికి నడిపించి ఏ విధముగా ప్రభా బిడ్డలు నీ యందు ప్రభా తండ్రి విశ్వాసంతో జీవించాలని ఆశపడుతున్నారో ప్రభా, ఆశకున్న ప్రాణం తృప్తిపరచు దేవుడు ప్రభా. ఎవరైతే ఆశ కలిగి నీ వైపు చూస్తున్నారో ప్రతి బిడ్డను ఆకర్షించుకుని నీ రక్షణ మార్గంలో నడిపించి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు మీరు వాక్యాన్ని వినినందుకు దేవుని నామపేట మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో మనతో
మన కుటుంబాలతో, మన బిడ్డలతో నిత్యము కూడా దేవుడు మనందరికీ తోడయుండునుగాక. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.